చదువుదాం కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు. ఈ కీర్తన భాగంలో ఈ కీర్తనకారుడు చక్కగా వివరిస్తున్న మాటను ఒకసారి మీరు ఆలోచన చేస్తే, మనుషుని జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఎదుర్కోలును ఎదుర్కోవడానికి ప్రభు సమయోచితమైన జ్ఞానాన్ని, ఆలోచన ప్రభు మనకు దయచేయాలి. దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, మనుషుని ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలకి మనుషుని ఆలోచనలు సరిసమంగా ఉంటాయి అంటే పొరపాటును కూడా ఉండవని చెప్పుకోవాలి. మనుషులు ఒకటి ఆలోచన చేస్తారు, ఇంకొకటి ఆలోచన చేస్తారు, 10 రకాలుగా ఆలోచన చేస్తారు. కానీ ఆ 10లో ఏది సక్సెస్ అవుతుంది, ఏది ముందుకు వెళ్తుంది, ఏది వెనక్కి వెళ్తుందో తెలియదు. అందుకని మన యొక్క ఆలోచనల మీద కాకుండా దేవుని యొక్క ఆలోచనల మీద మనం ఆధారపడాలని దేవుని వాక్యం చెప్తూ ప్రభు అంటారు, నీ మీద నేను ప్రత్యేకంగా దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి నేను నడిపించేదను అంటున్నాడు ప్రభు. మరి ప్రభు మనకు ఆలోచన చెప్పి మనం నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉంటే, మరి ప్రభు ఎవరికి ఆలోచన చెప్తాడు అని ఆలోచన చేస్తే దానికి ముందు రాయబడిన మాట నీ మీద దృష్టి ఉంచి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మన ఆలోచన చెప్పి ఆయన నడిపించాలంటే ఆయన దృష్టి మన మీద పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టి మన మీద పడేటట్లుగా మనం ఆయనకి ఆకర్షితులుగా మనం మార్చబడాలి. ఆకర్షితమైనటువంటి వ్యక్తులుగా, ఆకర్షించేటువంటి ప్రభువును ఆకర్షించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఇప్పుడు ఒక అయస్కాంతం దగ్గర ఒక ఐరన్ ముక్కను పెట్టామనుకోండి, ఒక రోజో 2 రోజులు పెట్టామనుకోండి, ఆ పెట్టినటువంటి ఆ ఐరన్ అయస్కాంతం దగ్గర 2 రోజులు ఉండేసరికి ఆ ఐరన్ తీసుకొని ఇంకొక ఐరన్ దగ్గర పెడితే దానికి కూడా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అలాగే మనం దేవునితో సహవాసం చేసామనుకోండి, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ దేవుని యొక్క అలవాట్లు, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క సమయోచితమైనటువంటి ఆ తలంపులు మన జీవితాల్లో కూడా వస్తాయి. ఆ వచ్చేటటువంటి ఎలా ఉంటుంది, ఆ వచ్చేటువంటి ఆ సందర్భం ఎలా ఉంటుంది అని కొన్నిసార్లు ఆలోచన చేస్తే, దేవుని నీ మీద దృష్టి నిలపాలి అన్నట్టు యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎలాగా కాగలడు? దేవుని స్తోత్ర. దేవుని దృష్టికి యోబు తన శ్రమల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి, నిట్టూర్పుల్లో ఉండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు నరుడు దేవుని దృష్టికి ఎలాగ నిర్దోషి కాగలడు? నరుడు దేవుని దృష్టికి ఎలాగ నిర్దోషి అవుతాడు? అసలు దేవుడు చూడగానే, ఒక మనిషిని చూడగానే వీడు నిర్దోషిరా బాబు అని ప్రభు చెప్తాడనంటే, కొన్ని విషయాలు మనం పాటిస్తే నిజంగానే దేవుడు మనం చూసినప్పుడు నిజంగానే దేవుని దృష్టికి మనం ఏమవుతామంట, కృప పొందిన వారిగా దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనబడతాం. దేవుడు చూడగానే ఆయన దృష్టి మన మీద పడాలంటే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. మరి నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం రాయబడింది. న్యాయమును చదవండి. ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యోబు అంటాడు, అసలు దేవుని దృష్టికి నరుడు ఎలా నిర్దోషి కాగలడు? కానీ లూకాసు వార్తలోకి వచ్చేసరికి దేవుని ఆజ్ఞను న్యాయమును నడుచుకున్నట్టును బట్టి వీళ్ళు ఎలా మార్చబడ్డారు? దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చబడ్డారు. మరి దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా
కనపడాలంటే ఆయన న్యాయమును, ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయమును పాటించే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఆజ్ఞ ఏంటి? కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు 10 ఆజ్ఞలు మోసేకి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మోసేకి ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలో చాలా రాయబడ్డాయి. ఏంటి? ఆ రాయబడినటువంటి ఆది కాండంలో మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే, ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము, అన్ని దేవతల పేరు నీ నోట ఉచ్చరింపకూడదు, ఏ విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇలాగే కొన్ని 10 ఆజ్ఞలు ప్రభు రాశాడు. అందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏదయ్యా అనంటే, ఆయన కనపడేటువంటి చోటే విశ్రాంతి దినము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొని ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఇదే కదా దేవుని నీతి, ఇదే కదా దేవుని యొక్క ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను మనం పాటించగలుగుతున్నామా అంటే, మనిషి 6 దినాలు కష్టపడుతున్నాడు, 7వ దినమును మరింత కష్టపడుతున్నాడు. 6 దినాలు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకోండి అని ప్రభు చెప్తే, ఆ విశ్రాంతి పరిశుద్ధ దినముగా ఆచరించుకోమని వాక్యం చెప్తుంటే, ఈ మనిషి 6 దినాలు కష్టపడుతున్నాడు, 7వ దినమున మరింత కష్టపడుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, దేవుని నీతిని పోగొట్టుకుంటున్నాడు, దైవాశీర్వాదం పోగొట్టుకుంటున్నాడు, దేవుని కృపను పోగొట్టుకుంటున్నాడు. దేవునికి సంబంధించిన ప్రతిదీ మనిషి పొందుకోవాల్సిన వాడు దేవుని యొద్ద నుండి దూరమై తొలగిపోతూ ఉన్నాడు. ఈ రోజున అనేక మంది వాక్యం వింటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవునికి నీతిగా ఎలా నడుచుకోవాలో వాక్యం వింటున్నారు, అనేక మంది వింటున్నారు. కానీ వింటం మాత్రం కాదు, దేవుని వాక్యం చదువుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, వారు విను మాత్రమై ఉండక, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఈ రోజున అనేక మంది సభలకు వెళ్తున్నారు, ప్రత్యేక ప్రార్థనలకు వెళ్తున్నారు, ప్రత్యేకంగా ప్రార్థనా కూడికల్లో పాలుపంపులు పొందుతున్నారు, మందిరాలకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారు, సభలకు వస్తున్నారు. ఎన్నో వాక్యాలు వారి జీవితాల్లోకి వెళ్తున్నాయి. మరి వాళ్ళు వినువారు మాత్రమై ఉండగా దాని ప్రకారం నడుచుకోమని వాక్యం చెప్తుంది కదా. మరి ఈరోజు ఇన్ని వాక్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు, కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకని మనం దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామంటే, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం ఏం చేయాలంటే, ప్రభు దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చేటట్లుగా మీరు ప్రయాసపడాలి. దేవుని మందిరానికి వస్తున్నాం, వింటున్నాం అంతే. ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుంది? మీరు వినువారు మాత్రమై ఉండక, మీరు వినేవారు మాత్రమై ఉండక, దాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఎంఏలు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుతున్నారు. ఈ చదివినటువంటి ప్రతి వ్యక్తి చదివేవారు మాత్రం అయి ఉంటే మరి జ్ఞాపకం పెట్టుకునేది ఎప్పుడు? చదివేవారు అయి ఉంటే గుర్తుపెట్టుకునేది ఎప్పుడు? దాని ప్రకారం నడుచుకునేది ఎప్పుడు? అందుకనే పెద్ద పెద్ద చదువులు చదివేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఈ చదివిన వాటిలో రావంట. కొంతమంది చెప్తారు, వాళ్ళకి అయితే టెక్స్ట్ బుక్స్ ఇస్తారో ఆ టెక్స్ట్ బుక్లో రాయంట. వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి ఓన్గా ప్రిపేర్ అయ్యి రాయాలి. వాస్తవమేనది? అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వేం అనుభవం పొందావో రాయాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వాక్యం ద్వారా విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ప్రభు చూస్తాడు. అదే నీతి.
మరి ప్రభు అలా చూసినప్పుడు, ప్రభు అలా నీ మీద దృష్టి అలా పెట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆ ప్రత్యేకత నీలో కనబడుతుందా లేదా? దేవుడు నిన్ను అలా చూసినప్పుడు వీడు వింటున్నాడా, లేకపోతే దాని ప్రకారం నడుస్తున్నాడా అని ప్రభు చూసినప్పుడు నీలో ఏం కనపడుతుంది? ఒక పక్క ఈయన ఒక పక్క వదిలేసే మనస్తత్వం కనపడుతుందా? మరి మందిరానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు, విన్నటువంటి నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఏ సందర్భంలో మార్చబడ్డావు? దేవుని కనపడ్డావు, వింటున్నావు, వాక్యం వింటున్నావు. విన్నటువంటి మన జీవితం ఎప్పుడు మార్చబడుతుంది అని ఆలోచన చేస్తే, ఎప్పుడు మార్చబడుతుంది, అసలు వింటున్నారా లేదా, దాని ప్రకారం గైకొంటున్నారా లేదంటే ముందు కుటుంబంలోనే మార్పు మొదలైద్దంట. ఎక్కడ మొదలైద్ది? వినబడుతున్నా నా మాటలు? అమ్మ కాస్త ఈయన ఎక్కడ మొదలైద్దంట మార్పు? కుటుంబంలోనే మొదలైద్దంట మార్పు. వాక్యం వింటున్నావు, విన్నటువంటి వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావా లేదా అని ఎక్కడి నుంచి మొదలైద్ది? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనానో, పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రతి ఉపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఏం నేర్చుకోవాలంట? దేవుని వాక్యము. ఇన్ని వాక్యాలు మన జీవితంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని సబ్జెక్ట్స్, ఇన్ని వాగ్దానాలు, ఇన్ని మన జీవితంలో కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. మరి వినబడినప్పుడు కానీ ఆ ఫస్ట్ వాక్యం తీసేసి, ఎదవరాలు అనేది తీసేసి, కుటుంబ సభ్యుడు, కుటుంబ సభ్యుడు మొదట కుటుంబమును అందించు. ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు. చాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మొదటిగా వాళ్ళు ఏం చేయాలంటే ఇంటి వారి ఎడల తమ భక్తిని కనపరచుటకు తమ తండ్రులను, తమ పిల్లలను, తమ కోడళ్ళను, తమ అల్లుళ్ళను వారి ఎదుట మీ భక్తి ప్రదర్శన చేయబడాలి. కొన్ని ప్రదర్శనలు ఉంటాయి. 450 కిలోల చేప చూడటానికి రండి, ఎగ్జిబిషన్. లేకపోతే ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ పెడతారు. అందులో 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి వంట ఎలా చేస్తాడో చూద్దురు రండి అని పెడతారు. అరే 2 కాళ్ళు చేతులు ఉన్న మనకే వంట చేయడం చేత కావట్లేదు, కూరగాయలు కొట్టడం చేత కావట్లే, అంతేనా? కొంతమంది దౌడి గేదెలు పెరిగినట్టు పెరుగుతారు, కూరగాయలు కోసి వంట చేయడం రాదు ఆడపిల్లలకి. తినమాను ఉంటారు, సిగ్గు ఎగ్గు లేనోళ్ళు కొన్ని కుటుంబాల్లో ఉంటారు, వంట కూడా వార్పు కూడా రానోళ్ళు. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబపు యొక్క అలవాట్లు రేపు పొద్దున పెళ్లి చేసి పంపించాల్సినప్పుడు వాళ్ళకి వంట వార్పు చేసేటువంటి ఆ పనితత్వం ఇంట్లో వాళ్ళకి రాదు. నేర్పించేటువంటి మనస్తత్వం పిల్లలకి నేర్పించాలి. రేపు పొద్దున వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అక్కడ మంచిగా వాళ్ళకి వంట చేసి పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఒక మంచి తల్లి అయితే పిల్లల యొక్క ప్రయోజనం కోసం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళకి సమస్తము సమకూరుస్తుంది. ఏం చేసి పెట్టాలమ్మా, ఇలా ఉండాలి. ఒక తండ్రి తన కూతురికి నేర్పించాడు, ఎస్తేరికి. అమ్మా నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, తల్లిదండ్రులు లేని పిల్ల గారాబం చేసావు, అందుకే నా పిల్ల చెడిపోయింది అని చెప్పేసి నా అబ్బనింద నా మీద రాకూడదు తల్లి అని మొత్తగా ఏం చేశాడంటే ఎస్తేరికి అన్నీ నేర్పించాడు. ప్రైజ్లా. అందుకని బైబిల్లో రాయబడింది, ఆమె వెళ్ళి ఏదో గొప్ప ఆపద సంభవించగానే రాజుగారికి ఏం చేయించిందంట? మంచి విందు చేయించిందంట. ప్రైజ్లా. మంచి విందు చేయించింది. రాజుగారు తిని తృప్తి పొంది, అబ్బా ఏమున్నాయి రుచి కానీ నీకేం కావాలో కోరుక అని అడిగారు.
ఏ పనికి మాలిన దాన్ని ఎవడు నీకు వంట నేర్పించింది దాని అల్లా. ప్రైసలా చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు నీకు వంట నేర్పించింది? అసలు వంట వారు ఇంట్లో చేసావా, లేకపోతే నా మీదే ప్రయోగం చేయడం ప్రారంభించావా అని అనలా. ఎవరు నేర్పించారు నీకు వంట అని అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు తెలుసా? అసలు ఈ మధురమైన వంట తిని ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో చెప్పు, నేను నెరవేరుస్తాను. ఈ రోజున పిల్లల్ని కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు అలా పెంచాలి. ఇంటి పని వంట పని చేయడం పిల్లలకి నేర్పించాలి, గారాబం కాదు. దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుందో తెలుసా? కుటుంబాన్ని కొంతమంది పెద్దలు ఆలోచన చేసి ఇవన్నీ ముందుగానే నేర్పిస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత బట్టలు ఉతకడం, వంటలు తాగటం, ఏమని ఇలా కుటుంబాన్ని చక్కబెట్టడం, లేకపోతే అరమర సర్ది పెట్టడం, లేకపోతే పని చేయటం, మంచాల మీద కూర్చొని నడి మంచం మీద కూర్చొని టీవీలు చూడటం. పొద్దున్న 7ంటికి కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తారు తెలుసా అండి? వయసు వచ్చిన పిల్లల ముందు కూడా కొంతమంది తల్లిదండ్రులకు వస్త్రాలు ఉండవు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వయసు వచ్చిన పిల్లల ముందు కూడా కొంతమంది అలాగే బట్టలు మార్చుకుంటుంటారు. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లల ముందే తన్నుకుంటూ ఉంటారు, పిల్లల ముందే కొట్టుకుంటూ ఉంటారు, పిల్లల ముందే భయంకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తత్వం నీ జీవితంలో ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? కుటుంబాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమె మొదటిగా తమ కుటుంబము వారి ఎడల భక్తిని కనపరుచుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? సమయోచితమైన జ్ఞానం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి? సమయోచితమైన మాట తీరు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏం వినాలి? సమయోచితమైన వినికిడి, సమయోచితమైనటువంటి చూపు, సమయోచితమైన ఆ నడవడిక మన జీవితంలో ఉండాలి. పిల్లలకి అమ్మ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు ఇలా ఉండాలి. ఇవి కుటుంబానికి సంబంధించినవి. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించాలి, వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ మంచి చెడు అడగాలి. నేను ఉంటాను, ఉండకపోతాను. ఎవరైనా వచ్చినప్పుడు ముందు కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఎవరు ఏంటి అడగను. ఈ రోజున పిల్లలు ఇంట్లో ఉండేదానికంటే వీధుల మీద, రోడ్ల మీద కుక్కలకి వాళ్ళకి తేడా లేదు. ఇంట్లో కట్టేసిన కుక్క బయట కుక్క అరవంగాలను చూడండి, టక్మని గోడెక్కి చూస్తుంది. ఈ రోజున కొంతమంది పిల్లలు కూడా అంతేనండి. ఇంత శబ్దం అవని నిద్రపోయేలు కూడా లేచేట్టు చూస్తుంటారు. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? అలాగే భక్తి జీవితంలోకి వచ్చేసరికి కుటుంబంలో ఉన్న యజమానుడు ఏం చేయాలంట? పిల్లల ముందు తమ భక్తిని ప్రదర్శించాలి. ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, త్వరగా మందిరానికి రావటం. ఈ అమ్మగారు లేటుగా వస్తే వాళ్ళ పిల్లలు కూడా లేటుకు రావాలి. ఆమె పని అవ్వక వంట అవ్వక లేటుగా వస్తుంది. ఏం చేయాలి? అమ్మ ముందెళ్ళి నువ్వు పాటలు పాడు, ముందెళ్ళి ప్రార్థన చేయి అని అలవాటు లేదు. ఎందుకంటే ఇంటికాడ భక్తి ఉంటేనే కదా. ఆవేశం వచ్చినప్పుడు మాత్రం లేగిస్తారు, తాస్పం లేచినట్టు, సోత్రే సోత్రే సోత్రే. ఆవేశమైనటువంటి భక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తూ నేను నీతిమంతుడిగా చేయదు. దేవుని మందిరానికి వచ్చిన మన జీవితం ఏం చేయాలి తెలుసా? మనము మన కుటుంబాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇంట్లో ఉన్న పిల్లలకి, ఇంట్లో ఉన్నటువంటి భర్తకి, ఇంట్లో ఎంతమంది 4 ఉన్నారా 5 ఉన్నారా వాళ్ళ ముందు నీ భక్తి ప్రదర్శించే. కందల కాళ్ళేసి మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ప్రభు లేకపోతే మనకేదీ లేదు. కాబట్టి ఆకాశ పక్షులు ఉదయాన్నే లేచి ప్రభుని మొరపెడుతున్నాయి, మనం కూడా పొద్దున్నే మొరపెట్టాలి అని పిల్లల్ని ఏం చేస్తారు తెలుసు? పొద్దున్నే లేపుతారు తల్లి. సాయంత్రం పడుకునేటప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఈ గదిలో ఒకటి, ఆ గదిలో ఒకటి, ఆ గదిలో ఒకటి, ఈ గదిలో ఒకటి ఉన్నారా. కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకొని పడుకునేటప్పుడు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని అనేకమైన వాటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మంచి భక్తి కలిగిన కుటుంబంగా పెరుగుతుంది. ఈ రోజున ఎవరి గృహాల్లో కుటుంబపు ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది 1 పావు గంట. కొంతమంది చెప్తారు, మేము కట్టేయాల్సి వస్తుందండి, ఎవడి రీఛార్జీలు చెప్పిమన్నాడు టీవీలకి. కొంతమంది టీవీ చూస్తానే నిద్రపోతారు కట్టేయకుండా. అర్ధరాత్రి ఎప్పుడో మెలుకు వస్తే కట్టేస్తారు.
తమ ప్రాణాత్మ శరీరాలు ప్రభు కొరకు అర్పించవలసిన వీరు ఎవరికి అర్పిస్తున్నారంట? ఈ లోకములో ఉన్న వాటికి. మరి ఎందుకని కుటుంబంలో ఎడల కనపరచుకోలేకపోతున్నారంటే, పిల్లలు ఒకవేళ సజీవుడైన దేవుణ్ణి విడిచివి విగ్రహాల వైపు మారతారేమో. కొంతమంది అలాగే వెళ్ళిపోయారు, భక్తిని కనపరచుకోకుండా. దేవుని నమ్మిన వారు దేవునికి భయపడకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించారంట. యెషయా గ్రంథం 10:2 రాయబడి ఉంది. యెషయా గ్రంథం 10:2 చదవండి. యెషయా 10:2లో వాళ్ళు తమ పిల్లలు, వాళ్ళు తమ కుటుంబాలు ఇష్టానుసారంగా మార్చబడడానికి ఏమొచ్చింది? కుటుంబాలు ఎలా తయారైపోయాయి? ప్రార్థన జీవితం లేకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయి? దేవునికి భయపడకపోతే కుటుంబం ఎలా ఉంటుంది? చదవండి 10:2 యెషయా. ఎలాము కుమారులలో ఒకడగు ఎజ్రాతో ఇట్లా నేను ఒకడు వచ్చేసి యెరూషలేములో మందిరం అంతా ప్రాకారం అంతా పడిపోయిందండి. దేవుని స్తుతించే స్థలాలు, ప్రాకారాలు కూలిపోయాయి. ఎందుకు కూలిపోయాయి అంటే, వాళ్ళు మందిరం మీద ఆసక్తి నిలిపితేనే కదా. మందిరానికి ఏదైనా జరుగుతున్నప్పుడు వచ్చి నిలబడితేనే కదా. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధమైన స్థలం, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రజలు ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో, ఒకే మనస్సు మీద ఒకరికొకరు భేదాలు తాత్పర్యాలు లేకుండా ఏక మనస్సు కలిగిన వారై ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. ఎవరికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని కార్యం ఎట్లా జరుగుతుంది? అక్కడ ఎవడి మనసు వాడిది, ఎవడి ఇష్టం వాడిది. కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీలో ఒకరికొకరికి కలహములు కలవు, ఒకడికొకడికి భేదాలు కలుగుతున్నాయి. కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరికి పడట్లేదు. మరి ప్రభు కార్యం ఎలా జరుగుతుంది? ఆయన సమాధానానికి అధిపతి కదా. మీ మధ్య సమాధానం లేకపోతే ప్రభు ఎలా దిగొస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఈ ఎజ్రా ఉన్నటువంటి సమయాల్లో కూడా ఒకవేళ అలాగే జరిగింది. జరిగినప్పుడు ఒకరికొకరికి పడక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చల్ల చెదరైపోతే శత్రువులు వచ్చి ఏమన్నా, ఒరే ఈ మందిరం కనుక ఇక్కడ ఉంటే మనం వీళ్ళు ముట్టుకోలేము, వీళ్ళు దేవుడు వస్తాడు, కాబట్టి ఈ మందిరాన్ని కాల్చేద్దాంరా. మరి వీళ్ళు ఎందుకని మందిరం జోలికి రాకుండా ఉన్నారంటే, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. ఏంటా ఇష్టానుసారం అంటే, ఎజ్రా ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు అంటారు, అయ్యా మీ ఎందుకు ఈ మందిరం కాల్చబడిందో తెలుసా? మారు నిర్లక్ష్యం వల్ల. ఏం చేస్తారా మీరు? చదువు. మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి మేము పాపం చేశాము. ఏం చేశారంటే, వీళ్ళు పరిశుద్ధ జనాంగమైన వీళ్ళు, పేరు పెట్టి పెట్టబడిన జనాంగమైన వీళ్ళు, యేసు రక్తం చేత కడగబడిన వీరు, యెహోవా పరిశుద్ధుడు అని గుమ్మాలకి రాయబడినటువంటి గుమ్మాల్లోకి ఎవరిని తీసుకొచ్చారంట? అన్ని జనుల స్త్రీలను తీసుకొచ్చారు. ఈ అన్ని జనులైనటువంటి స్త్రీలు ఎప్పుడైతే అడుగు పెట్టారో యెరూషలేము ప్రాకారాలు మొత్తం కుప్పలుగా అయిపోయినాయి. కుప్పలుగా అయిపోయినాయి. ఎందుకని? యెహోవాకు అసహ్యమైన నా చోట ఉండకూడదు, కానీ ఉంది. సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, మారు మనసు పొందితే పర్వాలేదు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పర్వాలేదు. కానీ ప్రభువుని నమ్మినటువంటి వారు ఎప్పుడైతే దేవునికి అసహ్యమైనది దేవుని మందిరంలోకి వచ్చిందో కుటుంబాలు కొలాప్స్ అయిపోయినాయి. తల్లి ఒకసారి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా మా కుటుంబం ఏం కలిసి రాకుండా అడితే ఆ పేరు మర్చిపోయాను నేను. ఆ సేవకుడు కూడా పక్కనే ఉన్నాడు. అసలు ఈ 2023 నుంచి నాకు 24 అస్సలు కలిసి వచ్చే సంవత్సరం ఎట్టుంటుందన్నయ్యా, ప్రార్థన చేయ్యా నా కుటుంబం గనక. ఏమవుతుంది నీ కుటుంబం, అసలు ఏం జరిగింది ఏంటని అడిగితే వాళ్ళ కోడలను తీసుకొని వచ్చింది. ఎవరయ్యా వాళ్ళ కోళ్ళని ఆలోచన చేస్తే తారు డబ్బాలాగా ఎంత ఉంది, భూమికి బెత్తుడు ఉంది, పొట్టిగా తారు డబ్బాలాగా ఎంత ఉంది.
ఇంత బారు గాజులు వేసుకొని వచ్చింది, పూలు ఇన్ని పెట్టుకొని వచ్చింది, అయ్యా ప్రార్థన చేయ గర్భఫలం లేదన్న. నేనన్నాను ఏమి ఎవరు అని అడిగా. ఏమో నా కోళ్ళ అయ్యా అంది. పెళ్ళికి పిలవలేదుగా అన్న. మమ్మల్ని కూడా పిలవలేదయ్యా ఈడ అన్న. ఆడొచ్చాడు గొలియాతలాగా ఉన్నాడు. ఒరే నీ చంకను పెట్టుకుంటే కనీసం మా చేతి దగ్గరకు వస్తుంది, ఏం చేసావనంటే ఏదో అయిపోయింది. బాప్తిసం పొందినటువంటి నీవు, కుటుంబం దేవుని సంఘంలో కట్టబడినటువంటి నీవు ఈ అపవిత్రమైన పని నీకు చేయాలని ఎలా అనిపించింది? వీళ్ళకు యెహోవా దృష్టికి పాపం చేసిన వారు సేవకులు ప్రార్థన చేసిన దేవుని కార్యం ఎలా జరుగుతుంది? యెహోవాకే నువ్వు అసహ్యమైన పని చేసావు. యెహోవాయే అసహ్యమైన పనిని చూడలేక నీ వద్ద నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దృష్టికి నువ్వు నీతిమంతుడు కాదు, అనీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డావు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎలా తీర్చిదిద్దబడతావు? నేను ప్రార్థన చేస్తే ముందు నువ్వు వెళ్ళి పశ్చాత్తాపడి ఉపవాసం ఉంటావో, కన్నీళ్ళు గారుస్తావో, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి అయ్యా తప్పైపోయింది, నీ కరుణ హస్తం నా మీదకి రావాలి ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి నీ తల్లి దేవుని నమ్మింది, నీ తండ్రి దేవుని నమ్మాడు, నీవు దేవుని నమ్మావు, మీ చెల్లె దేవుని నమ్మింది. ఒక విగ్రహాల కుటుంబాల్లో ఉండవలసినటువంటి వ్యక్తి ఆమె పరిశుద్ధ పరచబడుతుందో లేదో, ప్రభువుని సొంత రక్షకుడికి అంగీకరిస్తుందో లేదో, ఆదివారం చర్చకు వస్తుందో రాదో తెలియకుండా, ఎంక్వైరీ చేయకుండా ఎవడు రా నిన్ను దమ్మంది? అసహ్యమైనవి యేసయ్య ఎదుట పొరపాటును కూడా ఉండవు. ఒకవేళ దేవుని హస్తం నీ మీదకు దిగితే నీకు గర్భఫలం కలుగుతుంది పో అన్న. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో దీవెన లేకపోవడానికి, ఆశీర్వాదం లేకపోవడానికి, ఏమంటే సమాధానం లేకపోవడానికి, ఆ కుటుంబాల్లో భయంకరమైనటువంటి ప్రళయ తాండవం ఆడటానికి కారణం ఏంటో తెలుసా? అన్యులకు సంబంధించింది ఒకవేళ నీ గృహంలో ఉందేమో దాన్ని పసిగట్టు. అసహ్యమైనది ఏదైనా నీ గృహంలో ఉందేమో పసిగట్టు. ఎజ్రా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడదు, అయ్యా యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబట్టడానికి కారణం ఎవరో కదా, మేమే. నీ గుడారములోని దుర్మార్గతను బయట బారేయకుండా నువ్వెన్ని ప్రార్థనలు చేస్తే ఏం ఉపయోగం? మొదట నీకున్నటువంటి అపవిత్రతను తొలగించుకో, ఆ తర్వాత దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి బహు గొప్పదైపోయింది ఇది కుటుంబమే, పర్వాలేదు, ఈ కుటుంబమే పర్వాలేదు. దేవుని దృష్టికి బహు చెడుతానం. చూసినటువంటి స్త్రీని అలా తెచ్చుకోవాలి, చూసిన స్త్రీని అలా పెళ్లి చేసుకోవటం, ఈ స్త్రీలు కూడా తమ శరీరాన్ని అపవిత్రకి అప్పచెప్పుకోవటం, పురుషులు తమ శరీరాన్ని అపవిత్రకి అప్పచెప్పుకోవటం. దేవుని దృష్టికి చూసినప్పుడు వాళ్ళు అసహ్యులుగా, అపవిత్రులుగా, పాపం చేసిన వారుగా కనబడేసరికి ఆ ప్రాంతాన్ని ప్రభు చూస్తే ఆ ప్రాంతం పరిస్థితి అంట దేవునికి అసహ్యం వేసి దేవదూతలను పంపించాడు, పోయి అగ్నిగంధకాలతో కాల్చిరంటారు పోయాను, దేవుని అగ్నిగంధకాలతో కాల్చిరండి అని. సరే పోయారు, మార్గం మధ్యలో ఒక అతను కలిశారు, వెళ్ళిపోయారు. లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. లోతుతో చెప్పాడు, అయ్యా ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం. ఉన్నమాట చెప్పారు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం, దయచేసి తన సేవకుడైనటువంటి, తన స్నేహితుడైనటువంటి అబ్రహాం మొరపెట్టాడు నీ కోసం, దయచేసి నీ కుటుంబం వరకు నువ్వు తీసుకొని బయలుదేరరా బాబా అని అంటే, ఈడ అంటాడు లేదు నా పిల్లలు, నా కూతుర్లు ఈ ఊరిలో ఉన్న ఇద్దరిని ప్రేమించారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తానుండా అన్నాడు. వాళ్ళు రారులే బాబు, రారు, వదిలేయి. దేవదూతలు అన్నారు, వదిలేయి అంటే లేదు ఉండండి 2 నిమిషాలు, వాళ్ళు నా మాట అంటారు, నాకు లోబడతారు, నాకు గడగడలు ఆడతాడు, నా కూతురులు అంటే అంత ప్రేమ కారిపోద్ది అని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఉగ్రవాసుని తప్పించుకుందామని చెప్పేసి అని వాళ్ళ అల్లు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు, అయ్యా దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, ఈ పట్టణాన్ని ప్రభు నాశనం చేయబోతున్నాడు, దయచేసి రాండి అయ్యా, మీరు తప్పించుకొని మా పిల్లల్ని పెళ్లి చేసుకుంది రాండి అయ్యా అంటే వాళ్ళు ఎగతాళి చేశారంట. చదవండి,
ఆదికాండం 19:14 వచనం. లోతు బయటకు వెళ్ళి పెళ్ళి నానా అక్కడ ఉన్న వాక్యం చదువు. ఒక్క నిమిషం ఉండు. 19వ అధ్యాయం 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న, ఏమనుంది అక్కడ? పెండ్లాడనయ్యున్న అంటే పెళ్లి చేసుకోవాల్సిన, తన అల్లుళ్ళతో మాట్లాడి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎలా కనపడ్డాడు? ఎలా కనపడ్డాడు? ఎగతాళి చేసేవాడు ఉన్నాడు. ఒక పక్క ప్రభువేమో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఒక పక్క నీ కుటుంబం అగాధంలో పడిపోతుంది, ఒక పక్క నీ కుటుంబం తప్పించబడాలి, ఈ ఉగ్రత నుంచి, ఈ శపించబడిన ప్రదేశం నుండి నువ్వు ఖాళీ చేయి. ఇతనేమంటాడు? నా కూతుర్లు ప్రేమించిన వాళ్ళు ఎక్కడే ఉన్నారయ్యా, వాళ్ళని తీసుకొని వస్తాను. వాళ్ళు అన్నారు అప్పటికే వాళ్ళు ప్రభు భయం లేని వాళ్ళు, దేవునికి లోబడిన వారు, దేవునికి లోబడిన వారు, ప్రభు భయం లేని వారు, వారు నీ మాట అంటారా? నిజంగా ఈ రోజుల్లో ప్రభుకు భయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని ఉగ్రత దిగుతుందని వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజున పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉండి పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఏ త్రావులకి వెళ్ళినా కానీ సర్దుబాటు చేస్తారు. వాళ్ళు ఏ అపవిత్రత పనిచేసినా పిల్లలకే సపోర్టు, వాళ్ళు ఏ దరిద్రమైన పని చేసినా పిల్లలకే సపోర్టు, వాళ్ళు ఎటువంటి ఎదవేసాలు వేసినా, ఏ భయంకరమైన వేసాలు వేసినా తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకొస్తారు. అందుకే అంటారు కన్న పేగు ఆగదు అని. ప్రభుకి అవన్నీ ఉండవు. తప్పును తప్పుగా ఖండిస్తాడు ప్రభు, అసహ్యమైన దాన్ని అసహ్యమైనట్టుగా ఖండిస్తాడు ప్రభు. ఆ మధ్య వీడియోలో చూశాను, నిన్నో బయట కూర్చున్నప్పుడు ఒకసారి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న వ్యక్తికి పెళ్లి చేసుకున్నారు, మంచిగానే ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మార్గ మధ్యలో ఏమైందో తెలీదు, మళ్ళీ ఇంకొకటి అమ్మడి తిరగటం భర్త చూసి, అమ్మ అలా ఉండకూడదు, నీకు పెళ్ళి అయింది, నీకు పెళ్ళయింది కాబట్టి నువ్వు అలా తిరగకూడదు, నువ్వు అలా చేయకూడదు అని ఒక దెబ్బేసి సర్దుకొని మరలా ఉండేసరికి ఇంట్లో ఉన్న బంగారము, ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఆడుకున్నారు, బంగారం అంతా అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత నాకు అవసరం లేదని చెప్పేసి అని వదిలేసి ఎటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమే ఏదో ప్రోగ్రామ్కి వచ్చింది, అదే భార్య భర్తలను కలుపుతారు కదా, ఆ ప్రోగ్రామ్స్కి వచ్చింది. ప్రోగ్రామ్కి వచ్చేసరికి అమ్మా నేను తప్పు చేశాను, ఏది 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నేను తప్పు చేశాను, నా భర్త దగ్గరికి నేను వెళ్తాను, నా భర్తతో మీరు మాట్లాడండి అని అంటే, సరే తప్పు తెలుసుకుంది కదా భర్త దగ్గర కలుపుదామని వీళ్ళు ఫోన్ చేస్తే, ఏమండి ఆమె వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది, ఆమె తల్లిదండ్రులే నన్ను ఒప్పించి నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు నా భార్య ఉంది, ఇప్పుడు నేను ఎలా స్వీకరించగలుగుతాను? ఇప్పుడు పెళ్లి చేసుకున్న నా భార్య ఎలాగ ఉంటుంది? ఈ రోజున కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన. దేవుడు ఉన్నాడని తెలిసిన దేవునికి భయపడినటువంటి ప్రజలు. ఈ రోజుల్లో ఎవరితో అమ్మా నీ సమస్య ఏంటి, అయ్యా నీ సమస్య ఏంటని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించడం. నా శరీరము, నా ఇష్టం,
నా శరీరము నా ఇష్టం. ఒకవేళ నీ శరీరం నీ ఇష్టమని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత దిగకుండా ఉండదు. కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవడానికి, కుటుంబాలు నాశనం అయిపోవడానికి, ప్రభు దృష్టికి మీరు అనుకూలత లేకపోవడానికి కారణపడేది దేవుని ఉగ్రత. కుటుంబాలు సరిచేయబడలేక, కుటుంబాలు దేవునికి లోబడక, ఇష్టానుసారంగా ప్రవర్తించి కడుపును పుట్టిన పిల్లలకి లేనిపోని శాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. పిల్లలు తప్పుడు మార్గాల్లో తప్పుడు త్రోవలో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? పిల్లల్ని గద్దించి బుద్ధి చెప్పి వాళ్ళని హెచ్చరిక చేసి ఒక దెబ్బ కొట్టైనా తల్లిదండ్రులు తమ మార్గంలో పిల్లల్ని నడిపించాలండి. ఈ రోజున తప్పని తెలిసిన కొంతమంది తల్లులు వెనకేసుకొస్తుంటారు. అది క్రమం కాదు, అది అక్రమము అని తెలిసినా అక్కడ అదే రాయబడి ఉంది. లోతు వెళ్ళి అడిగాడు, మీరు వస్తారా రారా అని. ఎందుకు వెళ్ళాడు అని అడిగితే వాళ్ళ భార్య పంపించింది. ఏం పంపించింది? లోతుకి ఇష్టం లేదు, ఎందుకంటే లోతుకి కొద్దో గొప్ప దేవుని భయం ఉంది. లోతుకి ఇష్టం లేదు, కొద్దో గొప్ప దేవుని భయం ఉంది. ఈ భార్య అనేది వెళ్ళాడుగా, మన పిల్లలేగా ప్రేమించింది, వెళ్ళాడుగా. వేడ దగ్గరికి ఒక పక్క ఒకరితో చేస్తున్నాము, మళ్ళా వాళ్ళని చేస్తున్నామంటే వెళ్ళు, వస్తారు, వెళ్ళు, మా అల్లుళ్ళు, మా కోడళ్ళు, నా అల్లుళ్ళు, వెళ్ళు. భార్య వాళ్ళు తట్టుకోలేక వెళ్ళి అడిగాడు. ఇక ఆయన పిచ్చా, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏడ ఒకరితో ఇప్పుడు ప్రశాంతంగా మేము ఉంటే నీ కూతుర్లు కాబట్టి ఇంకొకరు దొరుకుతారు పో అన్నాడు. వాళ్ళు ఎంటలేదే నా మాట. సరే, మొత్తానికి దేవునికి భయపడి ఏం చేశాడు తెలుసా అండి? పిల్లలను తీసుకొని భార్యను తీసుకొని అలాగ దేవదూతలతో కలిసి వెళ్తుంటే భార్య మనసు ఆగలేదంట. నా అల్లుళ్ళు అని. అంత అందగాడు దొరకలేదు. మరి ఏమందో తెలుసా? నా అల్లుళ్ళు అని వెనక తిరిగి చూసింది, చచ్చింది దెబ్బకి. నా అల్లుళ్ళు ఎలా ఉన్నారు? అసలు అగ్ని గుర్తుందో లేదా? దేవదూతలు ఏమన్నారు? నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి పరిగెత్తు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు పరిగెత్తు. కానీ కొంతమంది ఉంటారు కుటుంబాన్ని చెడగొట్టే ఆడవాళ్ళు. తప్పుగా ఖండించలేక కన్నపేగు బంధంతో ఏమని తప్పును రైట్గా చేసేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోలేదా? ఎంతమంది లేకపోలేదండి? లోకంలోకి వెళ్ళి చూస్తూ ఉంటే నా మాటకి గెలవనీయట్లేదండి. ఎన్ని సంఘాలకు వెళ్తుంటాం, ఎన్ని చోట్ల తిరుగుతుంటాం, నా మాటకి గెలవనిస్తేనా? నా మాటకి గెలవిస్తేనా? అయ్యో నేను ఎత్తినోరు కొట్టుకున్నానండి. వాళ్ళ అమ్మ ఇంట్లేదండి. ఎంతమంది కన్నీటి వేదన చెందుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ గుడారంలో కానీ నీలో కానీ అపవిత్రత ఉంటే ప్రభు దృష్టికి నిన్ను నీవు ఘనుడుగా ఎంచుకోలేవు. దేవునికి స్తోత్ర. అందుకని ప్రభు దృష్టి మన మీద పడాలంటే, ప్రభు దృష్టి మన మీదకి రావాలంటే మనలో ఏముండకూడదు? అపవిత్రమైనది ఏది ఉండకూడదు. అపవిత్రమైనవి, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన క్రియలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో పొరపాటును ఉండకూడదు. ఈ రోజున తల్లే కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నే కావచ్చు, తమ్ముడే కావచ్చు, బావే కావచ్చు, బామర్దే కావచ్చు, ఎవరైనా సరే ఏం చేయాలి తెలుసా? కుటుంబాన్ని తప్పుగా ఖండించడం నేర్చుకోవాలి. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు కుటుంబం మాదిరి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల ప్రకారంగా లోతు కుటుంబం తప్పించబడింది. ఈ రోజున పిల్లలు తప్పు చేస్తున్నారో రైట్ చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఉగ్రత నుంచి నీ పిల్లలను తప్పించడానికి ప్రయత్నం చేయి. సపోర్ట్ చేసావంటే దరిద్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళేది నీ పిల్లలే, నీవు కాదు. దరిద్రమైన స్థితిలోకి వెళ్ళేది నీవు కాదు. కొంతమంది తల్లులు కూడా ఆలోచన చెయ్యాలి. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి తల్లులు కూడా ఆలోచన చెయ్యాలి. పిల్లల విషయాల్లో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి, దేవుని మార్గాలను ధిక్కరించి, దేవుని యొక్క త్రోవలను ధిక్కరించి పాపపు మడుగులో పరిగెడుతున్నటువంటి పిల్లలకి
అనేక మంది తమ జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. అలా ఉండకూడదు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? కుటుంబాన్ని సరి చేసుకున్నటువంటి పరిస్థితి ఉండాలి. సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, సేవకులు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి. ఈ రోజున అనేక మంది పిల్లలు దేవుని మందిరానికి వస్తుంటారు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటారు. దేవుని మందిరంలో పరిచర్య చేసినప్పుడు ఎలా ఉండాలి, దేవుని సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, విధేయత నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో పెరుగుతున్నటువంటి సమూయేలు ఎలా పెరిగాడని దేవుని వాక్యంలో ఉందంటే, అతడు దీపము ఆరిపోకముందే పడుకుండేవాడు. ఈ రోజున ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఎవరి కాళ్ళు పర్సనల్ దీపాలు, అవి ఆరిపోవు. ప్రైజ్ ది లార్డ్. ఆ దీపాలు ఆరిపోవు. అదేం దీపమో తెలుసా? సెల్ ఫోన్ దీపం. ఇది ఆరదు. రేత్రి 11, 12 టీవీ దీపం. రేత్రి 12 వరకు కూడా పిల్లలు టీవీ చూసి పడుకుంటారు, ఫోన్లు చూసి పడుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళకు ఒక సపరేట్ బెడ్రూము, పిల్లలకి సపరేట్ బెడ్రూమ్. ఈడు ఇందులో ఎదవేశాలు ఏ వేస్తాడో తెలియదు, వాళ్ళు అందులో ఏ ఎదవేశాలు వేస్తాడో తెలియదు. వాళ్ళ గదిలో ఒక టీవీ, వీళ్ళ గదిలో ఒక టీవీ. వాళ్ళకి ప్రత్యేకమైన ఫోను, వీళ్ళకి ప్రత్యేకమైన ఫోను. పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఈ రోజున అంత లేటుగా లేగవటానికి కానీ, లేకపోతే అంత భయంకరమైన స్థితికి వెళ్ళడానికి కానీ ఏంటని తల్లిదండ్రులు కూడా అడగరు. కొంతమంది తల్లులు ఉంటారండి, పిల్లల్ని బహుదుర్మార్గంగా పెంచుతుంటారు. అతల్య అనేటువంటి వ్యక్తి కూడా పిల్లోడిని బహుదుర్మార్గంగా పెంచిందంట. ఈ రోజున మన చర్చిలో కూడా అటువంటి దుర్మార్గమైన తల్లులు ఉన్నారో లేరో నాకు తెలియదు, మీకే తెలియాలి. పిల్లల్ని సరైన త్రోవలో, సరైన మార్గాల్లో నడిపించలేని స్థితి నీకు ఉందంటే నువ్వు దుర్మార్గమైన వ్యక్తివే. పిల్లల్ని ప్రార్థనలో, బైబిల్ చదివే విషయాల్లో, ప్రార్థన చేసే విషయాల్లో నువ్వు పెంచలేకపోతున్నావంటే అతల్యవే. అతల్యాలు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. పిల్లల మీద ఒక మాట అన్నీరు, దేవుని మందిరానికి రానీరు, దేవుని మందిరం లోబడినీరు, దేవుని మందిరంలో పరిచారికులుగా వారిని పెరగనీరు, దుర్మార్గంగానే పెంచుతుంటారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా,